ఒకనాటి కాలంలో చూస్తున్నప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి కొద్దిమందిగా చేరి అక్కడ సువార్తను ప్రకటించడం అనేది జరుగుతుంది. అది ఒక సువార్త భాగం అయితే మరొక సువార్త భాగము మిషనరీస్ ద్వారా సువార్త జరిగింది. ఆ మిషనరీస్ ద్వారా సువార్త ఎలా అందేది అంటేనండి, అనేకమైనటువంటి దూర దేశాల నుండి, చీకటిలో ఉంటున్నటువంటి దేశాలకు, అనగానే వెలుగులేని దేశాలను కాదు కానీ మనుషులందరూ కూడా చీకటిగా ఉంటున్నటువంటి, అజ్ఞానంలో ఉంటున్నటువంటి, అంధకారంలో ఉంటున్నటువంటి వారి మధ్యకు వచ్చి వారిని అనేక విధాలుగా, అంటే వారి ఆరోగ్యం కొరకు ఆలోచించేవారు, వారి విద్య కొరకు ఆలోచించేవారు, వారి ఆహారం కొరకు కూడా ఆలోచించి వారికి సహాయం అందించి, ఎందుకంటే చాలామంది దేవుని ఆలయానికి వెళ్ళటానికి కూడా అర్హత లేకుండా ఊరు బయట బ్రతుకుతున్నటువంటి వారి మధ్యకు వెళ్ళి దేవుణ్ణి పరిచయం చేసి దేవుణ్ణి ఆరాధించుకునే విధంగా నేను కూడా స్వతంత్రంగా, స్వేచ్ఛగా అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశాన్ని కల్పింపబడినటువంటి వారు చాలామంది ఉన్నారు. అలా చేసినటువంటి సువార్థీకరణ చాలా ఉంది. అంటే సువార్థీకరణ అనగానే ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళి చేసేది మాత్రమే కాదు, ఏమంటే ఒక సంస్థ ద్వారా చేసేది మాత్రమే కాదు, అలాగే మిషనరీ ద్వారా చేసేది కాదు, అలాగే ఇంటింట వ్యక్తిగతంగా చేసేది కూడా సువార్త ఉంది. అది మొదటి శతాబ్దంలో జరిగించినటువంటి పరిస్థితులు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఒక సువార్థీకరణ జరిగించాలి అనేది పరిస్థితులను బట్టి మనం స్టెప్ తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఆ ఒక సువార్థీకరణ ఎలా ఉండాలి అంటే ఆరోగ్యకరమైనదిగా ఉండాలి. ఆరోగ్యకరమైనదిగా ఉండాలి అంటే ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు. అంతే కదంటే మన సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనం ఏ కార్యక్రమం చేసినా సరే ఎదుట వారికి ఆటంకం లేకుండా మనం ఏదైతే వ్యక్తపరచాలి అనుకుంటామో అది చక్కగా వాళ్ళని వ్యక్తపరిచి వారిని దేవునిలో నడిపించాలనే సదుద్దేశంతో మనకు ఉన్నట్లయితే ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మనం ఒక ఆరోగ్యకరమైనటువంటి సువార్థీకరణను మనం చేయగలగాలి. రెండవది ఏంటంటే సువార్థీకరణ ద్వారా రూపాంతరం చెందే విధంగా వారు మనస్సు మారే విధంగా మనం చెప్పగలగాలి. సువార్త ప్రకటించేటప్పుడు వారి మనస్సు మారే విధంగా మనం సువార్త చెప్పగలగాలి. ఎలాంటి సువార్త చెప్తే బాగుంటుంది అని ఒక ఆలోచన కలిగి ఉంటూ మనం సువార్తను ప్రకటించాలి. మూడవదిగా సువార్థీకరణలో సంభాషణ జరగాలి. సువార్థీకరణకు మనం సువార్తకు వెళ్తున్నప్పుడు మనం ఏదో మనకు తెలిసింది మనం చెప్పేసి వచ్చేస్తాం అనేది కాదు. సువార్త చేసేటప్పుడు ఏం జరగాలంటే ఒక సంభాషణ జరగాలి. ఏమంటే ఒక సంభాషణ జరగాలి. ఆ సంభాషణ తర్వాత దైవిక సంభాషణ అనేది జరగాలి. సంభాషణ అనగానే ఒక వ్యక్తితో మనం సంభాషించాలి. మొదటిగా సువార్త ప్రకటించాలి అంటే మనం నేర్చుకున్నది, మనం రాసుకున్నది, ఏమండి అక్కడికి వెళ్ళి ప్రజెంట్ చేసి వచ్చేయటం కాదు. అలా చేసి వస్తే ఆయన విని ఏం అర్థం చేసుకుంటారు ఏంటో ఆయనకి ఏం అర్థం కాదు. కాబట్టి సువార్త మనం ప్రకటించేటప్పుడు ఏం చేయాలంటే ఒక వ్యక్తితో మనకు ఒక సంబంధం అనేది ఏర్పాటు చేసుకోవాలి. మొదటిగా మనం ఒక వ్యక్తితో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. ఒక వ్యక్తితో మనం ఒక సంబంధం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఏమంటే ఆ చనువుని తీసుకొని వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. మనం ట్రైన్లో ప్రయాణం చేస్తుంటాం కదా. ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఒక కుటుంబంగా ఒక దగ్గర కూర్చొని ఉంటాం. ఒక భోగి దగ్గర ఒక కుటుంబంగా కూర్చుంటాం. మన 4 మంది ఉంటారు. మనకి తెలియనటువంటి వ్యక్తి ఒక ఆయన మన పక్కన కూర్చొని ఉంటారు. అలాంటప్పుడు మనం ఆయన్ని పట్టించుకోకుండా ఉండలేం కదండి. మనం ఏదైనా ఆహారం తినేటప్పుడు కానివ్వండి, టిఫిన్ చేసేటప్పుడు కానివ్వండి, భోజనం చేసేటప్పుడు కానివ్వండి, మన తోటి ప్రయాణికుడు మనతో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయనతో పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం.
కదండి. మనం ఆహారం తినే టైం వచ్చిందనుకోండి, ఏమంటే మీరు కొంచెం తీసుకుంటారా అని మొదలు పెడతాం. మనం పరిచయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కొంచెం తీసుకుంటారని అడగటం కానీ, మనం ఏదైనా తినేటప్పుడు కానీ, లేకపోతే మనం ఏదైనా తాగేటప్పుడు కానీ వాటర్ వాళ్ళని ఇవ్వటం కానీ, ఏదో ఒకటి చేసుకొని సార్ మీరు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు, ఈ పరిచయం ఇలాగా మొదలవుతుంటుంది. అలా ఆ పరిచయం అలా మొదలైన తర్వాత మనకు వారితో మాట్లాడే అవకాశం వస్తుంది. మన మట్టుకు మనం ఉండి ఏమంటే డైరెక్ట్గా ఆయనకి సువార్త నేను చెప్తాను వినంటే ఆయన వింటాడండి, వినడు. కాబట్టి మొదటిగా ఒక సంభాషణ జరగాలి అక్కడ. సువార్త ప్రకటింపబడాలంటే ఏం జరగాలి? అక్కడ ఒక సంభాషణ జరగాలి. సంభాషణ జరిగిన తర్వాత ఆయనకి మనసులో ఉంటున్నటువంటి కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. ఆ పంచుకున్నప్పుడు ఆ విషయాలని బట్టి మనం ఎలా సువార్త చెప్పాలి అనేది అక్కడ ఆ ఒక పరిస్థితి క్రియేట్ అవుతుందండి. మనకు అది తెలియదు. అది ఎందుకంటే అవతల వ్యక్తిలో ఉంటున్నటువంటి పరిస్థితులు ఏంటో మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు సువార్త ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట మనం చేయవలసింది ఏంటంటే ఆ వ్యక్తితో సంభాషణ జరిగించే ప్రయత్నం మనం చేయాలి. ఇంకొక 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అది ఒక 4 లక్షణాలు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఆ 4 లక్షణాలు అనగానే 4 విధాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి పరిస్థితి మనలో ఉండాలి. 4 విధాలైనటువంటి లక్షణాలు అంటే ఆ ఒక మనస్తత్వాలు, మనకు కొన్ని విధాలైనటువంటి మనస్తత్వాలు ఉంటాయి కదా, ఆ మనస్తత్వాలు కలిగినటువంటి పరిస్థితులు మనం ఉండగలిగాం. అందులో మొదటిగా మనం ఏంటి ఆలోచించాలి అంటే ఇతరులపై ఆసక్తి కలిగి ఉండాలి మనకు. అంతే కదండి. మన ప్రయాణం చేస్తున్నాము, మనకు ఆయనకు సంబంధం లేదు, ఆయన ఎవరో, ఆయన ప్రయాణం ఆయన చేసుకుంటాడు. ఒక గంట 2 గంటలు ప్రయాణం చేస్తాం, ఆయన ఒక స్టేజ్ రాగానే దిగిపోతాడు, మన స్టేజ్ రాగానే దిగిపోతాం, ఆయనతో మనకేంటి అనే ఆలోచన మనలో ఉండకూడదండి. అంటే సువార్త ప్రకటించాలి ఒక వ్యక్తికి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి పట్ల మనకు కొంత ఆసక్తి ఉండాలి. ఆ వ్యక్తిని చూడగానే మనం వేరే విధంగా మనం ఆలోచించకూడదండి. మనకు ఒక ఆసక్తి ఉండి ఆయనతో కొంచెం సంభాషణ చేయగలిగితే మనకు ఆయనతో మాట్లాడే అవకాశము ఆయనే మనకు ఇస్తారు. రెండవది ఇతరులలో కనిపించే మెరుగైనటువంటి లక్షణంపై నమ్మిక కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక లక్షణం ఉంటుందండి, మంచి లక్షణం ఉంటుంది కదా. ప్రతి వ్యక్తిలో కూడా నాలో కానీ మీలో కానీ మనందరిలో కానీ ఏదో ఒక మంచి లక్షణం అనేది ఉంటుంది. అది మనం పైకి తీయగలగాలి ఆ వ్యక్తిలో. కానీ ఆయనలో ఉన్నటువంటి మైనస్లు మనం చూసే ప్రయత్నం మనం ఎక్కువ చేస్తుంటాం. ఆయన ఏంటంటే మూడిగా ఉంటాడు, మాట్లాడతాడు, ఆయనతో నేను ఎందుకు మాట్లాడాలి అనుకుంటుంటాం. కానీ ఆయనలో ఏదో తెలియనటువంటి ఒక మంచి లక్షణం ఉంటుంది. దానిని మనం బయటికి తీయగలిగే పరిస్థితిలోనికి మనం రాగలగాలి. అది మనం ఆలోచించాలి. మూడవది ఏంటంటే ఇతరుల కొరకు వెచ్చించే మనస్సు కలిగి ఉండాలండి. మనం వారి కొరకు టైం కేటాయించాలి. వారి యొక్క టాలెంట్ని కూడా మనం గుర్తించగలగాలి. మనం ఏం చేయాలంటే మన ఒక సమయాన్ని వెచ్చించగలగాలి. మన సమయం దేంట్లో వెచ్చించుతూ ఉంటుంటాం. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మన సమయం అంతా దేంతో గడిపేస్తాం చెప్పండి? సెల్ ఫోన్లతో గడిపేస్తుంటాం కదా. మనకున్నటువంటి సెల్ ఫోన్తో మనం గడిపేస్తాం. అంటే ఒక వ్యక్తికి టైం ఇవ్వట్లేదు, మనమే ఇవ్వట్లేదు. మరి అందరూ మారిపోవాలని ప్రార్థన చేస్తే అయిపోద్దా? మన సమయమే మనం ఇవ్వట్లేదు. ఒక వ్యక్తి కొరకు మన సమయం ఇవ్వట్లేదు. మనం ఆ ఒక సమయం ఇవ్వకుండా ఆ సమయం అంతా కూడా మనం దొంగిలించేస్తున్నాం. ఏమంటే సెల్ ఫోన్లో మనకు నచ్చినట్టువి, మనకిష్టం వచ్చినట్టువి, మనకు ఏదైతే అనుకూలంగా ఉంటాయో అదే మనం చేసుకుంటూ సమయాన్ని ఒక వ్యక్తి కొరకు మనం కేటాయించట్లేదు. ఆ సమయాన్ని కేటాయిస్తే ఏమంటే ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని కూడా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి కదా. ప్రతి వ్యక్తిలో కూడా ఒక వ్యక్తిలో ఈ టాలెంట్ లేదు అని చెప్పడానికి లేదు. ఏదో ఒక మంచి గుణం ఉంటుంది, ఒక మంచి టాలెంట్ ఉంటుంది. ఆయన ఆ టాలెంట్ని మనం బయటికి తీసుకుని వచ్చి ఆ టాలెంట్ని మనం ప్రోత్సహించగలిగితే ఆయన మన మాట వినడానికి అవకాశం ఉంటుంది కదా. మనం పొగడ్డం అనే కాదు, కానీ
ప్రతి వ్యక్తిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయటకు తీసుకొచ్చి ఆ టాలెంట్ గురించి ఆయన గుర్తు చేస్తున్నప్పుడు దాని మీద ఆయన ఆసక్తిని పెంచుకుంటారు. అదే కదండి, ఒక వ్యక్తి పాట పాడుతున్నారు అనుకోండి, అమ్మ మీరు చాలా బాగా పాడుతున్నారు అని చెప్పంటే వాళ్ళు ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. వాళ్ళు కూడా ఆ టాలెంట్ని మనం బయటికి తీసుకునేట్టుగా ఉంటుంది. వాళ్ళు కూడా ఇంకా ఆసక్తిని చూపిస్తారు దాన్ని బట్టి. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఆ వ్యక్తి కొరకు మనం మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా చక్కగా ప్రార్థన చేస్తారండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నప్పుడు ఇంకా రెండవది నేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతుంటారు. అలాగా ప్రతి వ్యక్తిలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయట తీయాలి మనం. ఏమండి, కొంతమంది వ్యక్తులు ఉంటారు, పాట పాడలేరు, ఏమండి ప్రార్థన చేయలేరు, వాక్యం చదవలేరు, కానీ పరిచర్య చేయగలరు, అద్భుతంగా పరిచర్య చేయగలరు కదండి. వారిని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే వారు ఇవేమి చేయలేకపోయినా పని చేయగలరు. ఈ పని చేస్తూ ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. ఒక వ్యక్తిని మనం ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఆయన ఎప్పుడు కూడా తక్కువగా చూడడంగా అనేది మనం చేయకూడదండి. వాళ్ళలో మంచి టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మనం గుర్తించగలగాలి. ఆ టాలెంట్ గుర్తిస్తూ మనం ఇంకేం చేయాలి అంటేనండి, ఆ వ్యక్తితో మనం ఒక సంబంధాన్ని పెంచుకోవాలి. ఆ వ్యక్తితో మనం సంబంధాన్ని పెంచుకొని వారితో మాట్లాడటం, వారికి ప్రేమగా పలకరించటం, వారిని అన్ని విధాలుగా మనం ప్రోత్సహించే విధంగా మనం ఉండాలి. అంటే మనం దగ్గర చేసుకోవాలి. ఆ సహోదరుడు మనతో మాట్లాడటం, మనతో ఉండడు, దూరంగా ఉంటాడు, ఎంత చెప్పినా వినడు, ఎప్పుడు పిలిచినా ఎప్పుడో వస్తానంటాడు. ఇలా ఆలోచన మనం చేయకూడదు. ఇలా ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన మనకు దూరం అవుతుంటారే తప్ప దగ్గర కాలేదు. దగ్గర చేసుకునే విధానం మనం నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటేనండి, ఇతరులతో నీ జీవితాన్ని పంచుకోగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతరులతో, ఒక వ్యక్తితో మన జీవితాన్ని మనం పంచుకోగలగాలి. అంటే ఆ స్వభావం మనలో ఉండాలి. అంటే నా గురించి మీకు తెలియలేదు అనుకోండి, నాతో స్నేహం చేయగలరా, నాతో మాట్లాడగలరా, ఏమండి నాతో చక్కగా ఎక్కడన్నా కనిపించినప్పుడు ఏమండి గుడ్ మార్నింగ్ చెప్పగలరా? పోనీ చెప్పలేము. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకున్నటువంటి మన జీవితాల్లో మనకున్నటువంటి పరిస్థితులు కూడా ఎదుటి వారితో పంచుకునే విధంగా ఉండాలి. మన స్వభావం వారికి అర్థమవుతుంది. ఇంకొక విషయం అండి ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఒక సేవకునికి విశ్వాసానికి మధ్యన ఉండవలసింది ఏంటంటే, ఒక సేవకుడు, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు మీకు మధ్యన ఉండవలసింది ఏంటి? ఏమంటే బోధ ఉండాలి కదా, మన మధ్య బోధ ఉండాలి. ఈరోజు మనం సమాజంలో చూస్తున్నప్పుడు అంటే విశ్వాసికి సేవకునికి మధ్య బోధ ఉంది, కానీ రిలేషన్షిప్ లేదండి. ఏం లేదు, ఒక రిలేషన్షిప్ లేదు, ఒక బంధం లేదు మనకు. అందుకని చూడండి, పెద్ద సేవకులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు, వారు ప్రసంగిస్తారు. ఆ ఒక విశ్వాసికి ఆ సేవకునికి మధ్య ఏముంది? బోధ ఉందంతే. కానీ రిలేషన్షిప్ ఏమైనా ఉందా? ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో ఏమైనా ఆ సేవకునికి తెలుస్తుంది అంటారా? మన కుటుంబంలో ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, మన ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా? మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, ఏమైనా వచ్చి వారు పాల్గొనగలరా? మనకే కష్టం వచ్చింది, ఏమండి యోహాను గారు, పుష్పమ్మ గారు నాకు క్షమించాలి, సునీల్ తమ్ముడు కూడా క్షమించాలి, వారికి ఆరోగ్యం బాగలేనప్పుడు తమ్ముడు నేను వస్తాను అంటే తమ్ముడేమో వద్దన్నా రావద్దన్నారు. ఇంటికి వస్తాను తమ్ముడు అంటే, లేదన్నా నాన్నకి ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది, వస్తే బాగోదు అని చెప్పినప్పుడు నేను బాధపడ్డాను. ఇక్కడ నుండి ప్రార్థన చేశాను, నేను రాలేకపోయాను, నన్ను క్షమించండి. తమ్ముడో వద్దన్నారు. నేను ఏదో ఒక అయినా వద్దాం, కాలు పెట్టుకొని అమ్మగారిని నాన్నగారిని పలకరిద్దాము అంటే తమకు రావద్దని చెప్పి 2-3 సార్లు చెప్పాడు. అందుకే నేను రాలేకపోయాను. ఎందుకంటే మన మధ్య ఉండవలసింది ఏంటంటే రిలేషన్షిప్ ఉండాలి. ఆ రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే హెల్తీ రిలేషన్షిప్ ఉండాలండి మన మధ్య.
ఎలా ఉండాలి? ఆరోగ్యకరమైనటువంటి ఒక రిలేషన్షిప్ మనలో ఉంటేనండి. మనం అందరం కూడా ఒక కుటుంబం. సంఘము అనగానే ఒక సేవకుడు అంటే ఆయన ఎక్కడో స్టేజి దగ్గర కూర్చొని ఏమంటే ఆదేశాలు ఇస్తూ ప్రసంగాలు మాట్లాడుతూ ఏదో చేసేవాడు కాదు. సేవకుడు, విశ్వాసులు అందరూ ఒకటే. మనమందరము కూడా క్రీస్తు సంఘంలో సభ్యులము, ఇంక్లూడింగ్ మీ. మనమందరము కూడా కలిసి దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాల్సినటువంటి వారమే. నేను గొప్ప అని కానీ, ఏమంటే నా కుటుంబం గొప్ప అని కానీ, రాష్ట్రమ్మ గారు గొప్ప అని కానీ, మా పిల్లలు గొప్ప అని కానీ ఎవ్వరు భావించరు. ఎందుకంటే మాకు కూడా కొన్ని మైనస్సులు ఉంటాయి. మేము కూడా మనుషులమే కాబట్టి మాలో ఉన్నటువంటి మైనస్సులు ఏమైనా ఉంటే అది ఒక కుటుంబ సభ్యులుగా మీరు ప్రేమతో స్వీకరించగలగాలి. అది ఒక కుటుంబంలో ఉంటున్నటువంటి బాధ్యత కాబట్టి అది మనం ఉండాలి. రైతండి. కాబట్టి మనమందరము కూడా ఒక కుటుంబంగా ఉండాలి. మన మధ్య ఒక చక్కని రిలేషన్ అనేది ఉండాలి అనేది బైబిల్ చెబుతున్నటువంటి మాటలు. ఇది నా సొంత మాటలు కావాలి, ఇది బైబిల్ చెబుతున్నటువంటి మాటలు. మరి ఇంకోటి ఏంటంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా సువార్త ప్రకటించేటప్పుడు అండి డైరెక్ట్గా వాక్యము అంటే ఆయన బోధ ఎవరి మధ్యకి పెట్టలేదు. ఆయన శిష్యులతో కూడా మొదటగా పరిచయం అవుతున్నప్పుడు ఆయనతో ఒక రిలేషన్షిప్, వాళ్ళకు ఒక రిలేషన్షిప్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారంటే వాక్యం చెప్పేవారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సువార్త పరిచర్యలో భాగంలో మనం చూస్తే ఏంటంటే ఆయన అదే చేశారు. ఒకసారి ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతున్నాం. ఆ సందర్భం ఏంటంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత అనేక మందికి అగపడటం అనేది జరిగింది. ఆనాటి కాలంలో అది గొప్ప హాట్ టాపిక్గా ఉంది. అంటే యెరూషలేములో సిలువ వేసిన తర్వాత 3 రోజుల తర్వాత ఆదివారం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లేవటం. ఇది ప్రపంచ చరిత్రలో ఎవ్వరి అంటే ఏ యొక్క దైవిక సంబంధమైనటువంటి వాటిలో జరగనటువంటి గొప్ప అద్భుతం అండి. దేవుళ్ళగా పిలువబడుతున్నటువంటి వాటిలో ఎవరిలో కూడా ఈ యొక్క ఇలాంటి కార్యం అనేది జరగలేదు. మొదటి శతాబ్దంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లేవటము ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప వింత లాంటిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చనిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి లేవటం అనేది అది అసాధ్యము. కానీ ఒక యేసుక్రీస్తు వారిలో జరిగింది. మొన్న ఈస్టర్ రోజున మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కాబట్టి అది ఎంత అద్భుతంగా ఉంటారో ఏంటో. ఆ అద్భుతంలో భాగంగానే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత యెరూషలేము నుండి ఎమ్మాయి అనే గ్రామానికి ఒక ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంచుమించుగా ఒక యెరూషలేము నుండి ఎమ్మాయి అనే గ్రామానికి ఒక 11 కిలోమీటర్లు. ఎంతంటే ఒక 11 కిలోమీటర్లు. ఒక 11 కిలోమీటర్లు నడిచి వాళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలోనంటే 11 కిలోమీటర్లు అంటే ఇప్పుడైతే మనకు వాహనాలు ఉన్నాయి కాబట్టి, బైక్ ఉంది కాబట్టి ఒక 11 కిలోమీటర్లు 10 నిమిషాల్లో మనం వెళ్ళిపోతాం కదండి. సైకిల్ ఉందనుకోండి, రండి కూర్చోండి. ఓకేనండి. 11 కిలోమీటర్లు అంటే సైకిల్ మీద వెళ్తే ఒక గంట వెళ్ళిపోతాము. గంట అవసరం లేదనుకుంటా కదా, ఒక హాఫ్ అన్ అవర్లో మనం వెళ్ళిపోతాం. కాలినడకన వెళ్ళాలి అంటే ఒక 2 అవర్స్ లేకపోతే 1.5 అవర్ 1 అవర్లో అలా కాలినడకలో వెళ్ళిపోతాం. ఈ యొక్క గంట ప్రయాణం, గంటన్నర 2 గంటలు అనుకున్నాం. 2 గంటల ప్రయాణంలో వారు మాట్లాడుకుంటున్నది ఏంటో తెలుసునంటే యేసుక్రీస్తు వారు చనిపోవటానికి గల కారణం ఏంటో, ఎలా చంపబడ్డారో అనే విషయాలు
ఆయన ఆయన గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఆయనకి నిజంగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి ఆయన వచ్చారు. ఇలా రక్షించడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఒక న్యాయాధిపతులు, అంటే మామూలుగా ప్రధాన యాజకులు కానివ్వండి, న్యాయం తీర్చినటువంటి వారు కానివ్వండి, వీరందరూ కూడా ఎంత అన్యాయంగా ప్రభునటువంటి యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు అనే విషయాలు వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇలా చక్కగా మాట్లాడుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో మధ్యలో యేసుక్రీస్తు వారు వస్తారండి. వారితో కలుసుకోవటానికి యేసుక్రీస్తు వారు వచ్చి వాళ్ళతో సంభాషిస్తారు. ఆ సంభాషణ మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఒకసారి బైబిల్ తెరుద్దామండి. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి ఒకసారి మనం చదువుకున్నాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచి, వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైనటువంటి యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యముతోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించురో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు అని మేము నిరీక్షించి ఉంటుంది. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలగజేసిరి. ఏమంటే ఈ సందర్భం అంతా కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది ఎప్పుడు జరిగింది అంటే ఆదివారం జరిగింది. ఆదివారం జరిగిన తర్వాత ఒక ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏం మొదలెట్టారంటే ఫస్ట్ సంభాషణ మొదలుపెట్టాడు కదా. సంభాషణ మొదలుపెట్టాడు. ఆ సంభాషణలో ఏం మొదలుపెట్టాడు అంటే, ఏమండి అసలు మీరు మాట్లాడుకుంటున్నారు కదా, ఏం మాట్లాడుకుంటున్నారు అని మొదలుపెట్టాడు. అంతే కదండి. ఒక వ్యక్తితో మనం పరిచయం అవ్వాలి అంటే ఆ వ్యక్తిలో ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మనం ఏమవ్వాలి, వాళ్ళతో మాట కలపాలి. మాట కలిపినప్పుడు వారికి ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఏదో చెప్తారు. ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ఏం చేశారు, యేసుక్రీస్తు వారికి చెప్పడం జరిగింది. అంటే మొదటిగా మనం వారు ఏం చెప్తారా అనేది ఎదురు చూస్తూ, వాళ్ళ దగ్గర నుండి వచ్చే సమాధానం కొరకు మనం ఎదురు చూస్తూ వారి కొరకు సంభాషణ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ సంభాషణ మనం ఏర్పాటు చేసుకుంటే అప్పుడు వారు ఏం మాట్లాడతారో దాన్ని బట్టి మనం తిరిగి మాట్లాడడానికి అవుతుంది కదా. అంటే ఒక వ్యక్తిలో ఉంటున్నటువంటి మనస్తత్వం మనకు అర్థం కావాలి అంటే ఆ వ్యక్తిని గూర్చి మనకు మొత్తంగా తెలిసి ఉండాలి. మొత్తంగా అంటే కొంచెం అవగాహన కలిగి ఉండాలి. ఉదాహరణకి నా గురించి మీకు తెలియాలి అనుకోండి. నాకు కూడా కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటేనంటే, నాకేమైనా కష్టం వచ్చిందనుకోండి, కష్టం వచ్చినప్పుడు నేను ఎదుటి వారికి చెప్పుకోవడానికి ఇష్టం ఉండదు. ఎదురువారు చెప్పుకోవడానికి అంటే నాకు వాళ్ళ దగ్గర నుండి జాలి పొందాలనే మనస్సు ఉండదు. ఎందుకో మరి అదేదో దేవుడు ఎందుకు ఆ మనసు నాకు ఇచ్చాడో తెలియదు. కానీ నాకు చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయాడు. నా చిన్నప్పుడు అంటే ఒక 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు. ఊళ్ళలో ఉంటున్నప్పుడు ఆ ఊరు వాళ్ళు
అయ్యో తండ్రి లేని పిల్లలు అని చెప్తున్నప్పుడు అది వినడానికి జీర్ణించుకోవడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. మరి ఎందుకో తెలియదు నాకు, అది అప్పటి నుండే ఆ మనస్సు ఉండేది. అంటే నా మీద జాలి పడుతున్నప్పుడు, నా మీద కనికరం చూపిస్తున్నప్పుడు ఆ కనికరం పొందడానికి నాకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను, చాలామంది ఉన్నారు, అనాథ పిల్లలు ఉంటుంటారు, లేకపోతే తల్లిదండ్రులు లేనటువంటి వారు ఉంటారు. వాళ్ళు చాలా కష్టపడి ఐఏఎస్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో జాలి పొందుకొని ఆ కనికరంలో ఉండిపోవాలనుకోలేదు. ఆ మధ్య ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. ఏంటంటేనండి, ఒక బిచ్చగాడు, అంటే బిచ్చం ఎత్తుకుంటున్నటువంటి ఒక కుర్రవాడు ఐపీఎస్ అయ్యాడు. పెద్దవాడు అయిన తర్వాత ఐపీఎస్ అయ్యాడండి. ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఆయన చిన్నతనంలో ఆయన ఎలా భిక్షం ఎత్తుకున్నారో ఇవన్నీ కూడా ఆయన చెబుతున్నప్పుడు ఆయన ఐపీఎస్ అయ్యాడు. నేను భిక్షం ఎత్తుకుంటున్నాను కాబట్టి ఇలాగే ఉండిపోతానని ఆయన ఎవరు జాలి పొందాలని ఆయన అనుకోలేదు. ఏదో ఒకటి చేయాలనుకున్నారు, సాధించగలిగారు. అలాగే చిన్నప్పటి నుండి కూడా నాకు ఉన్నటువంటి మనసు ఏంటో ఏమండి, నా జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ విషయం ఎవరికి తెలియకూడదు అనుకుంటాను. ఆ జ్వరం వచ్చిన తర్వాత ఆ పెయిన్ నేనే అనుభవించాలనుకుంటుంటాను. ఎందుకో మరి నాకు విపరీతమైనటువంటి తలనొప్పి వచ్చినప్పుడు అండి ఆ జన్ను బొమ్మ తీసుకొని నేనే రాసుకోవాలనుకుంటానే తప్ప ఎవరైనా హెల్ప్ అడగడం కూడా నాకు ఇష్టం ఉండదు. అలా అంటే మా మిస్సెస్తే ఆ ఒక బాధ తను భరించింది కాబట్టి దాన్ని చూసిన తర్వాత మా పాపని పిలిచి డాడీకి కొంచెం జల్లుబొమ్మ రాయమని చెప్పి అంటే వద్దామని నేను రాసుకున్నాను అని చెప్పాను. ఆ పెయిన్ వచ్చినప్పుడు అది నాకు భరించాలి అన్న ఒక పరిస్థితి నాలో ఉంటుంటుంది అన్నమాట. అంటే ఒక్కొక్కరు వ్యక్తిత్వం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. మనం ఒకరైతే హెల్ప్ కావాలనుకుంటారు, అంటే ఆ ఒక బాధ ఎదుటివారికి చెప్పుకుంటే తీరుతుందని, లేకపోతే ఎదుటివారు ఆ ఒక సహాయం చేస్తే, అంటే ఆ ఒక జన్మం ఏదో రాస్తే వారికి రిలీఫ్ వస్తుందని, ఇలాంటి ఆలోచనలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా నా కుటుంబం గురించి అంటే తెలియాలంటే నా మనస్తత్వం ఇలా ఉంటుంటుంది. నేను తొందరగా బయటపడడానికి ఇష్టం ఉండదు నాకు, అలా ఉంటుంటుంది. మా మిస్సెస్ ఉన్నారనుకోండి, తన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఓపెన్ అయిపోతారు, అందరితో కూడా కలిసిపోవాలి అనుకుంటుంటారు. నేను అంత తొందరగా ఎవరితో కలవలేను. అందుకని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చాలామంది నాకు పరిచయం ఉండదు, తక్కువగా ఉంటుంది. హలో అంటే హలో ఆ టైప్లోనే ఉంటుంటారు. అది నా ఒక బ్యాడ్, అది అలా ఉండకూడదు, అందరితో కలిసి ఉంటాయి. కానీ మా మిస్సెస్ అలా కాదండి, అందరితో కలిసిపోతుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి అందరితో కలిసిపోతుంది. అలాగే సంఘంలో కూడా కలిసిపోతుంటారు. అంటే నేను ఒక పాస్టర్ అమ్మని కాబట్టి నేను ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, నేను ఒక హోదాగా ఉండాలి అన్న ఇలాంటి భావనలు ఏమి ఉండదు. అందరితో ఫ్రీగా ఉండిపోవాలి. వాళ్ళు నా అన్నదమ్ములు లాంటి వాళ్ళే, వాళ్ళు నా అక్క చెల్లెలు లాంటి వాళ్ళే, వాళ్ళు కూడా నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళే, నా పిల్లలు లాంటి వాళ్ళే అనే భావంతోనే అందరితో కలిసిపోతుంటారు. ఇంకోటి ఏంటంటే మా పిల్లల విషయానికి వచ్చేటప్పుడు కూడానండి, పిల్లల పరిస్థితి అంటే మా వ్యక్తిగత జీవితం కూడా ఈ యొక్క సువార్థీకరణలో ఒక భాగం అయిపోయి ఉండాలి. అంటే మనమందరం ఒక కుటుంబం కాబట్టి మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఇవి చెప్తున్నాం. మా పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందంటేనండి, తొందరగా ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళని వందనాలు చెప్పి రండి అంకులు కూర్చోండి, రండన్న కూర్చోండి, రంతముడు కూర్చోండి, ఇలాగా లేనప్పుడు చాలామంది పిల్లలకి ఏంటి గర్వం లేదు అనుకోవచ్చు, లేకపోతే మరొకటి ఏదో అనుకోవచ్చు. కానీ కొద్దిమంది పిల్లల్లో కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అది మనకు తెలియదు కదా, మనకి ఏంటంటే బయట కాబట్టి మనకు తెలియదు. ఎందుకు అలా రియాక్ట్ అవ్వలేకపోతున్నారు, లేకపోతే ఎందుకు అలా ఉండలేకపోతున్నారు అంటే నేను అలా తొందరగా ఆహ్వానించలేనేమో. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత కొంతమందికి వందనాలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మీ దగ్గరికి వచ్చి వందనాలు కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు కొంతమంది అనుకోవచ్చు కూడా, ఏమంటే ఏంటి పాస్టర్ గారికి ఏంటి గర్వం ఏంటి అనుకోవచ్చేమో, లేకపోతే మాకు పలకరించలేదేమో అనుకోవచ్చు. అంటే కొన్ని సందర్భాలు ఏంటంటే కొన్ని పని బిజీలో ఉంటున్నప్పుడు మీ దగ్గరికి వచ్చి వందనాలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు మీరు దయతో నన్ను మన్నించండి, క్షమించండి, నేను తొందరగా రాలేనటువంటి పరిస్థితిలో ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో నేను వచ్చి పలకరిద్దామన్న టయానికి మీరు బీసీలో ఏదో అనుకొని మీరు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది. పిల్లల విషయానికి వచ్చేటప్పటికేనండి, వాళ్ళు కూడా తొందరగా ఎవరితో మాట్లాడడం కానీ, లేకపోతే వందనాలు చెప్పడం కానీ, పలకరించడం కానీ ఇలాంటివి చేయలేకపోవచ్చు.
అలాంటప్పుడు మనం అపార్థం చేసుకోవడానికి బదులుగా ఏంటో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మనం కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అనేది నాకు ఆలోచన. ఎందుకు విషయం చెప్తున్నానంటేనండి, మోజెస్ చిన్నప్పుడు ఇక్కడ మన సెంట్రల్ స్కూల్లో జాయిన్ చేసాం. సెంట్రల్ స్కూల్ జాయిన్ చేస్తే ఆ డ్రెస్ ఎలా ఉంటుందని వైట్గా ఉంటుంది కదా, వైట్ డ్రెస్, ప్యాంటు షర్ట్ కూడా వైట్గా ఉంటుంది. ఆ వైట్గా ఉంటున్నప్పుడు స్కూల్ నుండి వచ్చేటప్పటికన్నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ వైట్ డ్రెస్ అంతా కూడా రెడ్ కలర్ మారిపోయి ఉంటుంది అన్నమాట. రెడ్ కలర్ మారిపోయి ఉంటుంది అంటే అంతలాగా బట్టలంతా కూడా మాపుకొని ఇంటికి వస్తూ ఉంటుంటారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్కి పంపిస్తుంటాము. ఆ తర్వాత ట్యూషన్ నుండి వస్తారు. తర్వాత ఇంట్లో హోంవర్క్ ఏమైనా చెప్పినప్పుడు చదవమన్నప్పుడు చదవకుండా డల్గా అలా ఉండిపోతుంటారు అన్నమాట. అలాంటప్పుడు మనకేంటంటే ఇది స్కూల్లో ఆడుకోవడానికే వెళ్తాడు, ఒక చక్కగా ఆడుకొని బట్టలన్నీ మాపుకొని ఇంటికి వస్తాడు, చదవడం అనే ఒక ఆలోచనతో కొట్టేసేవాడిని. కోపం వచ్చేసి, అంటే కొట్టేయడం అంటే ఏదైనా అడిగితే సమాధానం చెప్పేవాడు కాదు. అడిగితే ఇది చదివేవా అంటే అలా కాముగానే ఉంటారు, లేకపోతే ఇది వచ్చా అంటే కాముగానే ఉంటారు. ఏదైనా సరే సమాధానం అనేది ఆయన దగ్గర నుండి రానప్పుడు మనకి ఏంటంటే కోపం వచ్చేసి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, ఏంటి బతకం అన్న కోపం మనకు వచ్చేసి కొట్టేసేవాడిని. అలా చాలాసార్లు అలాగే జరుగుతూ ఉండేది. ఎప్పుడు అలాగే డల్గా ఉండేవాడు. మిగతా విషయాల్లో యాక్టివ్గా ఉండేవాడు. మిగతా విషయాలు చాలా సరదాగా యాక్టివ్గా ఉండేవారు. బండి మీద వెళ్తున్నాం అనుకోండి, బాబుని ముందు కూర్చోబెట్టుకొని మా మిస్సెస్ వెనకాల కూర్చుంటుంది, బాబు వెనకాల కూర్చుంటుంది. బండి మీద వెళ్తున్నప్పుడు ఆయన ఇంకా స్పీడ్కి వెళ్తాడు అక్కడ యాక్టివ్గా ఉంటాడు. అలాంటి విషయాలు యాక్టివ్గా ఉంటాడు. అలా అన్ని విషయాలు ఒకటి వండుకుంటాడు. చదువు విషయాలు వచ్చేటప్పుడు మాత్రం ఇలాగ అవుతుంటాడు అన్నమాట. ఇలా అవుతున్నప్పుడు నేను చాలాసార్లు కొట్టేశాను. ఒకసారి ఆయనకి కొడుతున్నప్పుడు మనకేంటంటే భూమి మీద కొట్టడం అలవాటు కదా, అలా కొడుతున్నప్పుడు అంటే ఈ పార్ట్లో తగులుతూ ఉండేది, చాలాసార్లు తగులుతూ ఉండేది, చెప్పుకునేవాడు కాదు. కానీ ఒకసారి మాత్రం ఓపెనింగ్ చెప్పాడు. అది నాకు ఇప్పటికి కంటతడి పెట్టిస్తుంది. ఎలా ఓపెన్ అయ్యాడంటే, డాడీ ఎక్కడ కొట్టినా పర్వాలేదు, ఇక్కడ మాత్రం కొట్టద్దు, సివిల్ ఇచ్చట్లేదు అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎక్కడ కొట్టినా పర్వాలేదు కానీ చెవి దగ్గర కొట్టవద్దు అన్నప్పుడు నాకు ఆ రోజు నుండి కొట్టాలనిపించింది. ఇంత బాధ అనిపించింది. తర్వాత క్షమించండి. తర్వాత మా మిస్సెస్ ఆయనకి ఏ ప్రాబ్లం ఉందో తెలియదు కదా, ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఏదో మెడికల్ ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు నేను మా మిస్సెస్కి వెళ్తామని, ఆయనకి చదవడం బద్ధకం, అందుకని అలాగ అవుతున్నాడు తప్ప మెడికల్ ప్రాబ్లం ఏం లేదు, మిగతా విషయాల్లో యాక్టివ్గా ఉంటాడు, చదువు విషయంలో అలాగవుతున్నాడు అని చెప్పేసి నేను నిర్లక్ష్యం చేశాను. తర్వాత కొద్ది రోజుల తర్వాత మా మిస్సెస్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత టెస్ట్ చేయించారండి. టెస్ట్ చేయిస్తే తనకు థైరాయిడ్ ఉందని చెప్పి తనకు థైరాయిడ్ ఉందని చెప్తే, అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి అంటారో తెలిసి ఇద్దరికి మోజెస్కు అదే ప్రాబ్లం ఉంది, మెడికల్ ప్రాబ్లం ఉంది, గిలో కూడా అదే ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లాన్ని బట్టి తొందరగా ఎవరితో కూడా వారు మరి కొందరు చెప్పడాలుగా వారిని రిసీవ్ చేసుకోవడాలుగా ఇవన్నీ కూడా మరి చేయలేనటువంటి పరిస్థితి. క్షమించండి, నాకు కొంచెం అంటే ఫీల్ అయితే నాకు ఇలా కన్నీళ్ళు వచ్చేస్తుంది, ఏమనుకోమండి.
ఇలాంటి పరిస్థితులు కుటుంబాల్లో ఉంటుంటాయి కాబట్టి ఎవరు అపార్థం చేసుకోకూడదని విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది ఒక కుటుంబ సభ్యులుగా మీరందరూ కూడా నాకు కుటుంబ సభ్యులుగా మీరు మా ఒక వ్యక్తిగత జీవితాలు కూడా మీకు తెలియాలి. ఎందుకంటే మనం ట్రావెల్ చేయవలసింది చాలా సంవత్సరాలు ఉన్నాయి. మనం ఒక్క రోజుతో ట్రావెల్ చేసింది కాదు. కుటుంబ సభ్యులుగా మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి మాకున్నటువంటి పరిస్థితులు లేక మాకున్నటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా సరే వాటిని బట్టి అర్థం చేసుకొని మనం పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేది నా ఒక ఆలోచన. అంటే ఈ మధ్య ఫీవర్ వల్ల కొంచెం కొద్దిగా మాట్లాడలేకపోతున్నాను. ఓకేనండి. అంటే ఒక సంభాషణ మనలో జరిగితేనే కానీ ఇప్పుడు మోజేస్తూ కూర్చొని మాట్లాడితే లేకపోతే నాతో కూర్చొని మాట్లాడితే మన వ్యక్తిగత జీవితం అనేది మనకు తెలుస్తుందండి కదా. మనం అలా తెలియకుండా మనం వేరే విధంగా ఉంటే మన ఒక జీవితంలో మనకు ఎదురు వ్యక్తిని మనం తెలుసుకోలేము. అంటే యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో భాగంగా మనం చూస్తున్నప్పుడు అండి, ఆ ఒక ఎమ్మాయి గ్రామంలో వారు వెళ్తున్నటువంటి క్రమంలో పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవడం అనేది మొదటిగా జరిగింది కదా. మొదటిగా ఏం మాట్లాడుతున్నారో తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత ఏం చేశారో తర్వాత వచనాలు మనం ఒకసారి చదువుదాం. తర్వాత కొన్ని సందర్భాలు జరిగాయి, అవి మనం చదివితే మనకు అర్థమవుతుంది. 24వ వచనం చదువుతాం. చదువుతారా? సమరయ దగ్గరికి వెళ్ళి గనుకొనిరు కానీ చెప్పిరు, అవినేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు యుగాలు శ్రమపడి మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలోని తను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్తున్నటువంటి గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళున్నట్లు అగపడగా, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుకుండినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారు. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు. అంతటా వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆ గడిలోనే వారు లేచి యెరూషలేమును తిరిగి వెళ్ళిరి. అంటే ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు అండి, ఏమైనటువంటి దేవుని పిల్లారా, మొదట ఆ ఒక్క ఇద్దరు వ్యక్తులతో యేసుక్రీస్తు వారు ఏం చేశారు? సంభాషించారు కదండి. వారి మనసులో వారు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ముందుగా తెలుసుకున్న తర్వాత ఏం చేశారు? ఆయన వాక్యం ప్రకటించారు కదా. తర్వాత వాక్యం ప్రకటించారు. ఆ వాక్యం ప్రకటించిన తర్వాత కలిసి భోజనం చేసిన తర్వాత, అంటే రొట్టె ద్రాక్షరసం మరి తీసుకున్న తర్వాత ఆ ఒక్క పరిస్థితి వాళ్ళకి అర్థమైందండి. ఎందుకంటే ఆ శిష్యులు యేసుక్రీస్తు వారితో పాటు ఉంటున్నప్పుడు ఆయన రొట్టె ఎలా విరిచేవారు, ఎలా ప్రార్థన చేసేవారు. అప్పటికే మనం మాట్లాడుకున్నాం కదండి గత వారం. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ ఒక మహిమ దేహం ఎలా మారుతుందట? అదృశ్యంగా మారుతుందట. అంటే ఇప్పుడు ఆ ఒక మహిమ దేహం ధరించుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, మీతో నేను మాట్లాడుతుంటాను కానీ నేనెవరో మీరు గుర్తుపట్టలేదు. కాబట్టి అలాగే కొన్ని సందర్భాల్లో ఆ మహిమ దేహం ఎలా ఉంటుందంటే మీరు గుర్తుపట్టే విధంగా ఉంటుంది. ఆయన ఎవరు అంటే ఫలానా వ్యక్తి అని గుర్తుపట్టే విధంగా ఉంటుంటుంది. అలాగే ఆ ఒక మహిమ దేహము ధరించుకున్న తర్వాత
ఇక్కడ కనిపించినటువంటి వ్యక్తి ఇదే సమయంలో మరొక చోట కూడా ఆయన కనిపించగలరు. అలాంటి గొప్ప మహిమ దేహాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ధరించుకున్నారు. అలాంటి దేహము కలిగినటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు వాక్యం ఎప్పుడు చెప్పారంటే మొదటగా వారితో సంభాషణ జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే వాక్యం చెప్పారు. వాక్యం చెప్పిన తర్వాత ఆ వాక్యం విన్న తర్వాత భోజనం చేసిన తర్వాత వారికి ఏం కలిగిందటండి? లేఖనము తమకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయములో మనలో మండుతుండలేదా అని ఒకరితో ఒకటి చెప్పుకుంటారు. అంటే వారి హృదయంలో ఒక మంట వచ్చిందటండి. ఆ మంట అంటే అది ఓర్వలేని మంట కాదు, ఓర్వలేని మంట కాదు. అంటే యేసుక్రీస్తు వారు జరిగించినటువంటి ఆ ఒక పరిస్థితిని బట్టి అంతరంగంలో కలిగే భావోద్వేగాలండి. మాతో ఇంతసేపు కలిసి మాట్లాడింది మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారా, మహిమ దేహాన్ని ధరించుకున్నటువంటి యేసు ప్రభు వారా. మేము బ్రతుకున్నప్పుడు, అంటే ఆయన బ్రతుకున్నప్పుడు మాతో ఉంటున్నప్పుడు మాతో మాట్లాడే నేను మరణించి 3వ రోజున వేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మాతో మాట్లాడారా అని ఒక భావోద్రేకంతో, అంటే వాళ్ళకు ఉన్నటువంటి భావోద్రేగాలు ఎలా వ్యక్తపరచుకోవాలో అనేది అప్పుడు చూపిస్తున్నటువంటి ఆ ఒక మాటలను బట్టి మనకి అర్థమవుతుంది. అంటే మనకు భావోద్రేగాలు ఏ విధంగా వ్యక్తపరచుకోవాలి అంటే ఎదుటి వారు మాట్లాడే మాటల్ని బట్టి మనకు ఆ ఒక భావోద్రేగాలను మనం వ్యక్తపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఒక వ్యక్తితో, అంటే ఒక కుటుంబంతో మనం జర్నీ చేస్తున్నప్పుడు మనం అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమంటే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీ పిల్లలకి మీరే చెప్పొచ్చు కదా, ఎవరైనా వస్తే పలకరించండి, వందనాలు చెప్పండి అని చెప్పొచ్చు కదా అనేసి భావన మనకి కలవచ్చు చాలామందిలో. ఎందుకంటే మీరు సేవకులుగా ఉన్నారు కదా, మీ పిల్లలకి నేర్పించకపోతే ఎలాగా అని చెప్పే ఒక ఆలోచన కూడా మనకి రావచ్చు. అయితే ఈ యొక్క నేర్పించే విధానంలో 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే చెప్పి నేర్పించటం అనేది, ఇంకోటి ఏంటంటే చేసి నేర్పించటం అనేది. ఒకటి చెబితే నేర్చుకునే పద్ధతి ఒకటి ఉంటుంది, రెండవది ఇంకోటి ఏంటంటే చేసి నేర్పించే పద్ధతి ఒకటి ఉంటుంది. నేను ఎన్నుకున్నది ఏంటంటే చేసి నేర్పించాలి అనే పద్ధతి నాదే. అంటే నా పద్ధతి అంటే అలాగైతే చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకుంటుంటాను. మీరు ఎవరేమనుకోకండి, నేను భోజనం చేసాను అనుకోండి, నా ప్లేట్ నేనే కడుక్కుంటాను. అది నాకు అలవాటు. నా ప్లేట్ నేనే కడుక్కోవడం అది నాకు అలవాటు. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అయితే నాకంటే ముందు మా పిల్లలు భోజనం చేశారు అనుకోండి, అది ప్లేట్ తీసుకెళ్ళి సింక్లో పెట్టేసినప్పుడు నేనేం చేస్తుంటానంటే నా ప్లేట్ కడుక్కోవడం నాకు అలవాటు కదా, వాళ్ళ ప్లేట్లు కూడా కడిగేసి పక్కన పెట్టేస్తుంటాను. అలా పెట్టినప్పుడు ఇవి చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అది చూసి నేర్చుకున్నా అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇది, అంటే అర్థం అవ్వడానికి మన ఇంట్లో జరుగుతున్నాయి కాబట్టి ఇది చూసి నేర్చుకుంటారనే ఒక భావన నాది అన్నమాట. ఏ పనైనా సరే నేను చెప్పను, చేస్తుంటాను. చేసిన తర్వాత వాళ్ళు చూసి నేర్చుకుంటే అది బాగుంటుంది అని ఒక ఆలోచన పిల్లల విషయం. ఇందులో ఇంకొక ప్రమాదం కూడా ఉంటుంది. ఏంటి ఆ ప్రమాదం అంటే మా ఇంట్లో మేము ఇంతలాగా చేసినా సరే మా మిస్సెస్కి నచ్చదు. ఎందుకంటే మీకు అడిగిన ప్లేట్ ఉందనుకోండి, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తోముతుంది. అప్పుడప్పుడు మనకి ఎలా భావన కలుగుతుంది అంటే ఏమనిపిస్తుంది, నేను కడిగినా మళ్ళీ ఆవిడకి అడుగుతుంది కాబట్టి నేను ఎందుకు కడగాలి అని చెప్పి మొత్తానికి మానేస్తూ ఉంటుంటాం. ఇలాంటి ప్రమాదం కూడా ఉంటుంటుంది. కాబట్టి ఇవి సహజంగా జరుగుతూ ఉంటుంటాయి ఇలా కుటుంబాలలో. అయితే నా పద్ధతి ఏంటంటే నేను చేసి నేర్పించాలి అనుకుంటూ ఉంటాను అన్నమాట. అది ఒక నా పద్ధతి. కాబట్టి చేసిన తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు. అయితే నేర్చుకోవడానికి కొంత టైం పడుతుంది. నేను చెప్పాను కదా, నేను తొందరగా ఎదుటితో మాట్లాడాలి అంటే కొంచెం మొహమాటం ఎక్కువ నాకు. మొహమాటం అంటే నేను మాట్లాడితే ఏమనుకుంటారేమో, లేక నేను పలకరిస్తే ఏమనుకుంటారేమో, లేకపోతే నేను తప్పుగా ఏమైనా మాట్లాడితే నన్ను అపార్థం చూసుకుంటారా అని ఒక ఇన్నర్ ఫీలింగ్ మనకి ఏదో ఒకటి ఉంటుంది కదా. మరి ఈ యొక్క ఫీలింగ్ పోవాలంటే కొంత టైం పట్టవచ్చు. ఏమంటే కొంతమందికి యవనంలో ఉన్నప్పుడే ఇది అలవాటు పడిపోవచ్చు, కొద్దిమందికి పెళ్ళైన తర్వాత అలవాటు అవ్వచ్చు, కొద్దిమందికి ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అలవాటు పడవచ్చు. అంటే ఎవరి మార్పు అనేది ఏ సమయంలో లేకపోతే ఏ ఏజ్లో వస్తుంది అనేది మనం చెప్పలేము. అంటే ఆ ఒక పరిస్థితులను బట్టి అవన్నీ కూడా అలాగా అనుకూలించుకుంటూ వస్తుంటాయి. అప్పటి వరకు మనం కొంచెం
వెయిట్ చేయగలిగితే, లేకపోతే ఓర్చుకోగలిగితే మనకు అన్ని విషయాలు కూడా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఈ విషయాలన్నీ కూడా మనం ఒక కుటుంబంగా ఉన్నాం కాబట్టి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితులు కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటేనండి, ఈ సువార్తీకరణలో నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటేనండి, ఇది చెప్పి నేను ముగించేస్తాను, టైం ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది. లోకంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేస్తున్నామండి. గంపలో ఉన్నటువంటి చేప మరొక గంపలోనికి తీసుకుని రావాలనే ఆలోచన ఈరోజు ఎక్కువ క్రైస్తవంలో ఉంటున్నటువంటి పరిస్థితి కదండి. అంటే గంపలో ఉన్నటువంటి చేప మరొక గంపలోనికి వెళ్తుంది. కానీ సముద్రంలో ఉన్నటువంటి చేప గంపలోనికి వస్తే ఏమండి, అది ఎక్కడ కదలగలదు. మీకు అర్థమైందో లేదు. గంపలో ఉన్నటువంటి చేప గంపలోనికి వెళ్తే ఈ గంప నుండి మరొక గంపలోనికి వెళ్ళవచ్చు, ఆ గంప నుండి మరొక గంపలోనికి వెళ్ళవచ్చు. కానీ సముద్రంలో పట్టినటువంటి చేప ఏమండి, గంపలోనికి వస్తే అక్కడి నుండి అక్కడికి వెళ్ళదు. పరిస్థితి అలా ఉంది సమాజం. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన సంఘంలో మన ముందు ఒక చర్చ్ ఉంది. అక్కడ నుండి మా అమ్మగారు సన్యాసమ్మ గారు వస్తుండేవారు కదా, వచ్చారు. ఆ సన్యాసమ్మ గారు ఒక 2-3 సార్లు మా ఇంటికి వచ్చి ఏమంటే మీ చర్చికి వస్తాను అని చెప్పేసి చాలాసార్లు అడిగితే వద్దామని చెప్పాను. చాలాసార్లు వారించి నేను కాదు, మా మిస్సెస్ కూడా అదే చెప్పాను, రావద్దు అని చెప్పి వద్దు. ఒక సంఘంలో ఉంటున్నటువంటి వారు మరి సంఘానికి రావటం అది మంచిది కాదు. వాళ్ళకు మనకు ఆ సేవకునికి మనకు ఉన్నటువంటి ఆ ఒక రిలేషన్షిప్ అనేది దెబ్బతింటారు, రావద్దు. అలాగా 4-5 సార్లు రావటం చెప్పటం చేసి ఆఖరికి ఒకసారి వచ్చేసి నేను రేపటి నుండి శనివారం వచ్చి రేపటి నుండి నేను సంఘానికి వచ్చేస్తాను అని చెప్పేసి కరాఖండిగా ఆవిడ చెప్పేయడం జరిగింది. అదే రోజు సాయంత్రం నేను ఆ ఇంటికి వెళ్ళి, ఆ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి, అమ్మ మీరైనా కొంచెం చెప్పండి, ఆ అమ్మగారు మా దగ్గరకు వస్తామని చెప్తున్నారు, మీరు చెప్పండి చెప్తే ఆవిడ వింటారు, నేనే మాత్రం వద్దని చెప్తున్నాను, ఆవిడ వస్తానని చెప్పి బలవంతం పెడుతుంది మాకు అని చెప్పేసి ఆ పాస్టర్ గారికి చెప్తే, ఆ పాస్టర్ గారు ఆ కుటుంబ సభ్యులు ఏమన్నారంటేనండి, ఆవిడ వేరే సంఘానికి వెళ్తూ ఉంది, మా సంఘానికి వచ్చి మా దగ్గర నుండి ఇప్పుడు మీ దగ్గరికి వస్తానంటుంది, మేము ఆపలేమండి అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి, అంటే నా ధర్మంగా నేను వెళ్ళి ఏం చెప్పానంటే, రావద్దు అని మీరు చెప్పండి, మీరు బతిమాలండి, లేకపోతే ఏదో ఒకటి చేయండి. అలాగా ఒక గంపలోని మరొక గంపలోని తీసుకొని రావడం అనేది నా పాలసీ కాదు, నాకు అది నచ్చదు అనేది నేను చెప్పాను. ఇంకోటి అంటే మన సంఘ ప్రారంభంలో కూడా అండి, సుబ్బారావు గారి ఇంట్లో సంఘం ప్రారంభించేటప్పుడు కూడా వేరే సంఘం నుండి ఒక ఇద్దరు, అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ గురించి చెప్తాను. అక్కడ ఇద్దరు వస్తున్నప్పుడు వారు మా దగ్గరకు వస్తాము అని చెప్పినప్పుడు వాళ్ళకి కూడా అదే మాట చెప్తున్నారు. ప్రారంభంలో మనకు అప్పుడు వీరు పరిచయం లేదు, ఎవరు పరిచయం లేదు, కేవలం సుబ్బారావు గారి కుటుంబము, మేము, మా కుటుంబము, సుబ్బారావు గారి కుటుంబము, మోనిక కుటుంబం ఉన్నారు. మోనిక అంటే మనకు ముందు నుండి పరిచయం కాబట్టి మోనిక వస్తుంది. అప్పుడు చెప్పాను, మోనికకు కూడా తనతో పాటు ఇంకొక చూసిన ఆయన కూడా చెప్పాను, దయచేసి మీరు వాక్యం నేర్చుకోవాలి అనుకుంటే బైబిల్ స్టడీ ఏదో ఒక రోజు జరుగుతాము, ఆ బైబిల్ స్టడీలో మీరు పాల్గొంటే అంతే తప్ప ఆదివారం సంఘానికి రావాలని మాత్రం అనుకోకుండా ఈ సంఘానికి మీరు వెళ్ళండి అని చెప్పి మొదట్లో చెప్పారు. ఎవ్వరు లేనప్పుడు మొదట్లోనే చెప్పాను. ఆయన కూడా మొదట్లో చెప్పారు. ఎందుకంటే ఒక గంపలో నుండి మరొక గంపలో నుండి తీసుకురావాలనేది నా ఆలోచన కాదు, ఇది సరైనటువంటి విధానం కూడా కాదే అనేది నా భావన. ఎందుకంటే మన పరిచర్య ఎలా ఉండాలి అంటేనండి, ఒక సముద్రంలో వల వేసినప్పుడు వల వేసి తీసుకొని రావాలి అంటే ఒక చేపను పట్టాలంటే చాలా కష్టం. గంపలో నుండి గంపకి తీసుకొని రావడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే ఒక బోధ ఉంటే చాలు. ఏమండి, నాకంటే బాగా బోధించేవాడు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ బోధ మీరు వింటే ఆ బోధ వైపు వెళ్ళిపోతారు, గంపలో దాటేయచ్చు, పెద్ద కష్టమేం కాదు, నాకంటే చక్కగా చెప్పేవాడు. కానీ ఆ రిలేషన్షిప్ అనేది ఏర్పాటు చేయబడితే, ఆ బంధం మనలో ఉంటే మన గంపలు వెళ్ళిపోయాడు. మనం వేరేది ఏది ఆశించాం. అందుకనే నా ఆలోచన ఏంటంటే, మన సంఘంలో ఉంటున్నటువంటి వారు, వస్తున్నటువంటి వారు ఎవరైనా ఉండే వారు కొంచెం దూరం అవుతున్నప్పుడు వారికి మన రిలేషన్ కలుపుకుంటూ, వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుంటూ వారితో దగ్గర అవుతూ ఉంటే వారు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాం.
ఎందుకంటే గత కాలంలో ఒక విషయం చూసాం. లలిత సిస్టర్ గారు వాళ్ళు మనకు వస్తుండేవారు. అప్పుడప్పుడు రావడం, అప్పుడప్పుడు మానేయడం ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు శనివారం వాళ్ళ ఇంటికి ఎవరు రాణి సిస్టర్ గారు, నేను, తర్వాత మన మిస్సెస్, తర్వాత మన ఎవరు సంజయ్ గారు, వీరందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వాళ్ళ మాయగారు చనిపోయారని పలకరించడం కోసం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అక్కడ ప్రార్థన చేసిన తర్వాత మరుసటి ఆదివారాన సంఘానికి వచ్చారు. అంటే రిలేషన్షిప్ అనేది మనం బిల్డప్ చేసుకుంటేనండి ఆటోమేటిక్గా మన వారి మనకి వస్తాం. ఇంకోటి ఏంటంటే మనము బయట వారి దగ్గరికి వెళ్ళి దేవుని గురించి చక్కగా వాళ్ళని వివరించి వారికి మన ఒక రిలేషన్ని మనం పెంచుకుంటేనండి వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. అలాగైతే ఏమండి ఆ చేప బయటకు వెళ్ళడానికి అవకాశము ఉండదు. ఇందాక నేను చెప్పినటువంటి ఉదాహరణను బట్టి ఇప్పుడు మళ్ళీ సన్యాసంగా రావడం మానేశారు, మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు. ఏదో చెప్పారో మనకి తెలియదు, మనకు అనవసరం. వస్తే మనం ప్రేమగా ఆహ్వానించాం, ఏమంటే వెళ్ళిపోయినా మనం ప్రేమగానే వాళ్ళని ఇచ్చేస్తున్నాం. ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా అమ్మగారికి వెళ్ళి ప్రార్థన ఉంది రండి అని చెప్పడం కూడా ఈ ధర్మం. అంటే మనమందరము కూడా ఒక కుటుంబంగా నేను భావిస్తానే తప్ప మనకు వెళ్ళిపోయారు కదా అని ఆమెను శత్రువులు చూడడం కానీ, ఏమంటే మనకు వచ్చారు కదా అని చెప్పి వాళ్ళని ఏదో చేసుకోవడం కానీ అది కాదు. మన పాలసీ అది కాదు. అది ఒక క్రైస్తవ లక్షణం ఎలా ఉండాలి అనేది చెప్పడానికి విషయాలన్నీ కూడా చెప్తున్నాను. కాబట్టి ఇది మనసులో పెట్టుకొని మన పరిచర్య ఏమంటే మన కుటుంబంలో ఉన్నటువంటి వారు కొంచెం దూరం అవుతున్నప్పుడు వారిని రప్పించుకోవాలి అంటే ఎలా అనేది మనం ప్లాన్ చేసుకుంటూ ఈజీగా మనం డెవలప్ అవ్వడానికి అవకాశము ఇంకొక రోజు టైం ఎక్కువ అయిపోయింది. మన మధ్య మరి రుణా బ్రదర్ గారు ఒక మిస్సెస్ వచ్చారు, పాప వచ్చారు. వారికి మనం ఏదో ఒకటి చేయాలి.